ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరికి ఎప్పుడు ఎలాంటి కష్టాలు సృష్టిస్తుందో కూడా ఎవరూ చెప్పలేం. మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది దీక్షితులు గారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ నీ జాడ తెలిసింది, నీ ఉనికి బయటపడింది. ప్రతి ఏడాది ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వస్తాను. నా పూజ ఫలించింది, ఆ అమ్మవారి కరుణ లభించింది. అందుకే నువ్వు పునర్జన్మ ఎత్తి తిరిగి రావడం జరిగింది. కానీ దీక్షితులు గారు, నేను తిరిగి వచ్చినా అమ్మా లక్ష్మి, ఇన్నాళ్ళు నువ్వు ఎదుర్కొన్న పరీక్షలు, నువ్వు అనుభవించిన కష్టాలు ఈ రోజుతో శాశ్వతంగా తొలగిపోతాయి. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? అవునమ్మా, ఇక నువ్వు ఒంటరిగా బతకాల్సిన అవసరం లేదు. అజ్ఞాతంలో జీవించాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. వెంటనే మిత్రాకి అరవిందకి నీ గురించి చెప్పాలి. నీ గురించి విన్నాక వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలా? అయ్యో వద్దు దీక్షితులు గారు, నన్ను ఇలా అజ్ఞాతంలోనే ఉండనివ్వండి. ఇలా అనామకురాలుగానే బ్రతకనివ్వండి. ఎందుకు లక్ష్మి? నా గురించి నిజం బయటపడితే నేను చేసిన త్యాగానికి అర్థం ఉండదు. నా అజ్ఞాతవాసానికి ఫలితం దక్కదు. మనిషి వేసే ఎత్తుల వల్ల నందన్ కుటుంబానికి భవిష్యత్తు ఉండదు. నువ్వు చెప్పింది కూడా నిజమే లక్ష్మి. మనీషా గురించి నాకు కూడా బాగా తెలుసు. తను తలుచుకుంటే మనుషుల్నే మార్చేస్తుంది, జీవితాల్ని నాశనం చేస్తుంది. అందుకే దీక్షితులు గారు, నేను బ్రతికే ఉన్నానన్న సంగతి ఒక రహస్యంగానే ఉంచండి. ఎందుకంటే నందన్ కుటుంబం క్షేమమే నేను కోరుకునేది. నువ్వు నందన కుటుంబం క్షేమం కోరుకునే త్యాగం చేశావు, నాకు తెలుసమ్మా. కానీ మిత్ర జీవితమే గాల్లో దీపంలాగా రెపరెపలాడుతోంది. ఎప్పుడు ఎలాంటి గండం దండయాత్ర చేస్తుందో తెలియని పరిస్థితుల్లో మొగ్గుతోంది. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? నా కోసం వచ్చిన మిత్ర అరవింద ఇప్పుడు నీ కోసం అడివంతా వెతుకుతున్నారు. తన భార్య కోసమే వెతుకుతున్నాడని మిత్రాకి తెలియదు. తన కోడలి కోసమే వస్తున్నానన్న నిజం అరవిందాకి తెలియదు. మిత్ర గారికి ఆపద. అవును లక్ష్మి, మిత్ర చుట్టూ ఒక ప్రమాదాల కారు మేఘాలు కమ్ముకున్నాయి. మృత్యుదేవత మరణ మృదంగం మోగిస్తోంది. విన్నావా లక్ష్మి? ఆ గాండ్రింపులు పెద్ద పులివి కాదు, మిత్ర మీదికి దాడి చేయబోతున్న మృత్యుదేవత గర్జనలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.